హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా మేము మా ఏరియాలో నెల్లూరులో ఉంటాము. క్లినిక్ డెంటల్ అండ్ స్కిన్ ఎస్థెటిక్ సెంటర్ అని స్పార్క్స్. సో దాని తరపున ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేద్దామని అనుకున్నాము. సో ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయాలి అనుకున్నప్పుడు స్కూల్స్కి పంపించడం జరిగింది. పంపించి కొంతమందిని అక్కడ ప్రిన్సిపల్స్ని వాళ్ళని కనుక్కోమని చెప్పాము. సో అక్కడి నుంచి రెస్పాన్స్ ఏం రాలేదు. చెప్తామన్నారు. ఆల్మోస్ట్ 20 days అయింది. ఇప్పటి వరకు మాకేం రెస్పాన్స్ అయితే రాలేదు. సో కాల్ చేసి ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడిగితే వాళ్ళు ఇస్తున్న రీజన్ వచ్చి క్లాసెస్ పోతాయి అని. ఓకే, క్లాసెస్ పోతాయి అనేది ఓకే. ఇప్పుడు చూసుకుంటే మా క్లినిక్కి ఆల్మోస్ట్ చిన్న పిల్లలే చాలామంది పేషెంట్స్కి వస్తున్నారు. ఫుల్ మౌత్ ఇవాళ మేము ఫుల్ మౌత్ రూట్ కెనాల్స్ చేసాము ఒక అమ్మాయికి, 6 years అమ్మాయికి. సో వాళ్ళకి అంత అవేర్నెస్ ఉన్నప్పుడు స్కూల్లో టీచర్స్ చెప్పారా? ఒక పన్ను పుచ్చిపోయినప్పుడు ఎవరికి నార్మల్గా క్యాంప్స్ వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు వాళ్ళే కండక్ట్ చేసుకొని పిల్లలు హెల్తీగా హెల్తీనెస్ని క్రియేట్ చేయడం అనేది వాళ్ళ ఇంపార్టెన్స్ కదా. సో వాళ్ళు అది మర్చిపోతున్నప్పుడు ఫ్రీగా వస్తుంది అని చెప్పినప్పుడైనా ఆ నాలెడ్జ్ని తీసుకోవాలి అని అనుకుంటున్నాను. నా 10 years ఎక్స్పీరియన్స్తో పాటు స్టాటిస్టికల్ డేటా ప్రకారం చూసుకుంటే మన ఇండియన్స్లో డెంటల్ అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. సెకండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే డెంటల్ క్యావిటీసే ఉన్నాయి. చిల్డ్రన్స్ 8 out of 10లో ఓరల్ హైజీన్ గురించి పట్టించుకొని వారు చాలామంది ఉన్నారు. దాంతోపాటు 60% ఆఫ్ ద పేరెంట్స్కి డెంటల్ అవేర్నెస్ అన్నది లేదు. సో పేరెంట్స్కే టీత్ అనేది క్యాల్కులస్ ఉన్న ఈ పెరిడోంటైటిస్ అంటారు, జింజవైటిస్ అంటారు. ఇలా డెంటల్ సమస్యలు ఎన్నో ఉన్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్ బాడీలో ఏం ప్రాబ్లం లేదు అంటే పంటి సమస్యలు కూడా ఏం లేవు అని ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది అయితే ఫుడ్ స్టక్ అయినప్పుడు పుల్లలు పెట్టి తీసుకోవడం, పిన్స్ పెట్టడం ఇలావి చేయడం ద్వారా అక్కడ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇనిషియల్ స్టేజెస్లో పట్టించుకోకుండా ఫైనల్ స్టేజెస్ సీరియస్ అయిన తర్వాత మాత్రమే కేర్ తీసుకోవడం వల్లే ఓరల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువైపోయాయి. ఈ మధ్యకాలంలో నేను ఉజ్జయిన్కి వెళ్ళాను. అక్కడ గమనిస్తే పాన్ గుట్కా తినేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో ట్యాక్సీ డ్రైవర్స్ ఎందుకురా పాన్ తింటున్నారు, మంచిది కాదు కదా అని చెప్తే, నేను తినకపోతే మిమ్మల్ని నేను సేఫ్గా తీసుకొని వెళ్ళను, మీకే ప్రమాదకరం అని చెప్తున్నారు. సో వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోయి అది తిని ఏ రోజుకి ఆ రోజు ఆనందాన్ని పొందుతున్నారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిసినా కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు. సో మెయిన్గా మనం డెంటల్ అవేర్నెస్ తీసుకొని వస్తే డెంటల్ హెల్త్ బాగుంటే ఓవరాల్ బాడీ హెల్త్ కూడా బాగుంటుంది. దాంట్లో భాగంగా పేరెంట్స్, టీచర్స్ ఈ అవేర్నెస్ అనేది ఫస్ట్ వాళ్ళలో రావాలి. ఆ తర్వాతే వాళ్ళు పిల్లలకి నేర్పించగలరు. ప్రతి ఇయర్లీ వన్స్ అయినా కనీసం ఒక్కసారైనా డెంటిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళడం ద్వారా లైఫ్ లాంగ్ క్యావిటీస్ రాకుండా కాపాడుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.